మీరు రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి 10 సెకన్లకి ఒక్కసారి ఒక లోగో కనిపిస్తుంది. అది కేవలం ఒక కంపెనీ పేరు మాత్రమే కాదు. కొన్ని తరాల భారతీయుల ఎమోషన్. ఒకప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి మనిషి ఇంట్లో పెళ్లి జరగాలన్నా, లేదా ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతకాలన్నా, ఆ ఇంట్లో ఒక బజాజ్ స్కూటర్ ఉండాల్సిందే. మీరు నమ్ముతారా? ఈ స్కూటర్ కోసం అప్పట్లో ప్రజలు 10 ఏళ్ల పాటు వెయిట్ చేసేవారు. అంటే ఈ రోజు మీరు బుక్ చేసుకుంటే మీ కొడుకో, కూతురో హై స్కూల్‌కి వచ్చేసరికి ఆ బండి ఇంటికి వచ్చేది. ఒక ప్రైవేట్ కంపెనీ వస్తువు కోసం ఒక దేశం మొత్తం ఇలా పిచ్చిగా ఎదురుచూడటం అనేది ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదు. కానీ ఈ సక్సెస్ వెనుక ఉన్న కథ అంత సింపుల్ కాదు. దీని వెనుక స్వాతంత్రోద్యమ పోరాటం ఉంది. మహాత్మా గాంధీతో ఉన్న విడదీయలేని బంధం ఉంది. ఇంకా ముఖ్యంగా ఒక మొండి మనిషి పట్టుదల ఉంది. ఆ మనిషి ఎవరో కాదు, రాహుల్ బజాజ్. ఇండియాలో లైసెన్స్ రాజ్ నడుస్తున్న రోజుల్లో ప్రభుత్వం పెట్టిన కఠినమైన రూల్స్ మధ్య ఒక సామాన్య వ్యాపారవేత్త ఎలా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు? అసలు బజాజ్ అంటే కేవలం స్కూటర్లేనా? లేక దాని వెనుక అంతకు మించిన ఒక రాజకీయ, ఆర్థిక యుద్ధం ఉందా? ఈ రోజు మనం ఈ వీడియోలో బజాజ్ ఆటో పుట్టుక నుండి అది ఎదుర్కొన్న వివాదాలు, కుటుంబంలో వచ్చిన గొడవలు, మరియు ఈ రోజు గ్లోబల్ మార్కెట్‌లో అది చూపిస్తున్న పవర్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ బైక్ వాడుతున్నారో కింద కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఈ ప్రయాణం మొదలయ్యే ముందు ఒక చిన్న నిజం మీకు చెప్పాలి. బజాజ్ కంపెనీ పెట్టినప్పుడు అది అసలు స్కూటర్లు తయారు చేయడానికి పుట్టలేదు. మరి ఆ కంపెనీ అసలు ఉద్దేశం ఏంటి? అది స్కూటర్ల వైపు ఎలా మళ్ళింది? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. బజాజ్ కథ మొదలవ్వాలంటే మనం 1920వ శతాబ్దానికి వెళ్ళాలి. అప్పుడు మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉంది. ఆ సమయంలో జమ్నాలాల్ బజాజ్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఒక గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు, అంతకంటే గొప్ప దేశభక్తుడు. గాంధీజీకి ఆయన ఎంత దగ్గరంటే గాంధీజీ ఆయన తన 5వ కుమారుడని పిలిచేవారు. జమ్నాలాల్ గారు తన సంపదంతా స్వతంత్ర పోరాటం కోసం ఖర్చు చేసేవారు. 1945లో ఆయన బజాజ్ ఆటోను ఒక ట్రేడింగ్ కంపెనీగా మొదలుపెట్టారు. అంటే అప్పట్లో వాళ్ళు సొంతంగా బళ్ళు తయారు చేసేవారు కాదు. విదేశాల నుండి వస్తువులను తెప్పించి ఇక్కడ అమ్మేవారు. ముఖ్యంగా అమెరికా నుండి 2 వీలర్స్, 3 వీలర్స్ దిగుమతి చేసుకునేవారు. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత పరిస్థితులు మారాయి. మన దేశం సొంతంగా ఎదగాలని, మన వస్తువులే మనం వాడుకోవాలని ఒక ఆలోచన మొదలైంది. కానీ ఆ సమయంలో మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. అప్పుడే బజాజ్ కంపెనీ ఇటలీకి చెందిన వెస్పా కంపెనీతో చేతులు కలిపింది. 1959లో భారత ప్రభుత్వం నుండి బజాజ్ కంపెనీకి బళ్ళు తయారు చేయడానికి లైసెన్స్ దొరికింది. అది ఒక రకంగా బజాజ్ చరిత్రలో మొదటి పెద్ద మలుపు. 1960లో వాళ్ళు ఇటలీ టెక్నాలజీతో ఇండియాలో స్కూటర్ల ఉత్పత్తి మొదలుపెట్టారు. ఆ రోజుల్లో స్కూటర్ అంటే అదొక లగ్జరీ. కానీ బజాజ్ దాన్ని సామాన్యుడికి దగ్గర చేయాలని కలలు కనేది. అయితే ఆ కలలు నిజం చేయడానికి జమ్నాలాల్ కొడుకు కమల్ నయన్ బజాజ్, ఆ తరువాత వచ్చిన రాహుల్ బజాజ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. ముఖ్యంగా రాహుల్ బజాజ్ ఎంట్రీ ఇచ్చాక కథ మొత్తం మారిపోయింది. కానీ రాహుల్ బజాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకునే సమయానికి దేశంలో ఒక వింతైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక కంపెనీ ఎన్ని బండ్లు తయారు చేయాలో ముందే డిసైడ్ చేసేది. మీకు డిమాండ్ ఉన్నా కూడా మీరు అంతకంటే ఎక్కువ బళ్ళు తయారు చేస్తే జైలుకి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి పిచ్చి రూల్స్ మధ్య రాహుల్ బజాజ్ ఏం చేశారు? ఆయన ప్రభుత్వం మాట విన్నారా? లేక తన దారి తాను చూసుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం. రాహుల్ బజాజ్ 1965లో కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి ఆయన వయసు చాలా తక్కువ, కానీ ఆలోచనలు మాత్రం చాలా పొదునుగా ఉండేవి. ఆయన బాధ్యతలు తీసుకున్న కొన్నేళ్లకే ఇటలీ కంపెనీ వెస్పాతో ఉన్న అగ్రిమెంట్ ముగిసిపోయింది. చాలా మంది అనుకున్నారు ఇక బజాజ్ పని అయిపోయిందని. ఎందుకంటే టెక్నాలజీ ఇచ్చేవాళ్ళు లేరు, సొంతంగా తయారు చేసే అనుభవం లేదు. కానీ రాహుల్ బజాజ్ తగ్గేదే లేదన్నారు. 1972లో ఆయన బజాజ్ చేతక్ అనే బండిని లాంచ్ చేశారు. రాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు మీద దీనికి చేతక్ అని పేరు పెట్టారు. ఈ ఒక్క బండి ఇండియన్ రోడ్ల రూపురేఖలను మార్చేసింది. ఆ సమయంలో పెట్రోల్ ధరలు పెరగడం, కార్లు కొనడం సామాన్యుడికి సాధ్యం కాకపోవడంతో చేతక్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఎంతలా అంటే ఒక తండ్రి తన కొడుకు పుట్టినప్పుడు చేతక్ కోసం బుక్ చేస్తే ఆ కొడుక్కి ఉద్యోగం వచ్చేసరికి బండి డెలివరీ అయ్యేది. బ్లాక్ మార్కెట్ లో ఈ బండి డబుల్ రేట్ కి అమ్ముడయ్యేది. అయినా సరే జనం క్యూ కట్టేవారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అప్పట్లో ప్రభుత్వం ఒక లిమిట్ పెట్టింది, సంవత్సరానికి ఇన్ని వేల బళ్ళు మాత్రమే తయారు చేయాలని. కానీ రాహుల్ బజాజ్ ఆ లిమిట్ కంటే ఎక్కువ తయారు చేసేవారు.
ప్రభుత్వం అడిగితే నా దేశ ప్రజలు బండి కోసం 10 ఏళ్లు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను రూల్స్ బ్రేక్ చేయడానికైనా సిద్ధం అని మొహం మీదే చెప్పేవారు. ఈ ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆయన రక్తంలోనే ఉంది. కానీ ఇదే సమయంలో ఒక పెద్ద వివాదం మొదలైంది. వెస్పా కంపెనీ బజాజ్ మీద కేసు వేసింది. తాము ఇచ్చిన డిజైన్లు వాడుకొని బజాజ్ సొంతంగా బళ్ళు తయారు చేస్తుందని ఆరోపించింది. ఈ లీగల్ బ్యాటిల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈ కేసులో బజాజ్ గెలిచిందా లేక ఇంటర్నేషనల్ కోర్టులో తల వంచాల్సి వచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం. ఆ కోర్టు కేసులు గొడవ నడుస్తున్నప్పుడే రాహుల్ బజాజ్ ఒక విషయం క్లియర్ గా చెప్పారు. మేము డిజైన్ కాపీ చేయలేదు, దాన్ని ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా మార్చాము అని వాదించారు. చివరికి ఆ కేసులో బజాజ్ గెలిచింది. అది కేవలం ఒక కంపెనీ గెలుపు కాదు, ఒక ఇండియన్ బ్రాండ్ ప్రపంచం ముందు తలెత్తుకున్న సందర్భం. 1980వ సంవత్సరంలో బజాజ్ అంటే ఒక తిరుగులేని సామ్రాజ్యం. అప్పుడే వాళ్ళు హమారా బజాజ్ అనే ఒక ఐకానిక్ యాడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఆ పాట వింటే ఇప్పటికీ ఆ తరం వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరగాల్సిందే. అది కేవలం ఒక యాడ్ కాదు, భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. బజాజ్ ఆటో అప్పట్లో ఎంత పవర్ఫుల్ అంటే కంపెనీలో ఒక చిన్న యూనియన్ స్ట్రైక్ జరిగినా దేశం మొత్తం డిస్కస్ చేసేది. రాహుల్ బజాజ్ ఒక కఠినమైన బాస్ లాగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకి డిసిప్లైన్ అంటే ప్రాణం. ఫ్యాక్టరీలో ప్రతి చిన్న విషయాన్ని ఆయన దగ్గరుండి చూసుకునేవారు. కానీ 1990ల మొదట్లో అంతా మారుతుందని ఎవరూ ఊహించలేదు. అప్పటిదాకా బజాజ్ కి ఎదురు లేదు. కానీ ఇండియన్ ఎకానమీ ఓపెన్ అయింది. గ్లోబలైజేషన్ వచ్చింది. జపాన్ కంపెనీలు ఇండియాలోకి రావడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా హోండా, యమహా, సుజుకి లాంటి కంపెనీలు స్టైలిష్ బైకులతో మార్కెట్లోకి వచ్చాయి. బజాజ్ దగ్గర ఏముంది? అదే పాత స్కూటర్, అదే శబ్దం. యువతకు స్కూటర్లు బోర్ కొట్టడం మొదలైంది. వాళ్ళకి స్పీడ్ కావాలి, స్టైల్ కావాలి. బజాజ్ ఒక పెద్ద సంక్షోభంలో పడింది. రాహుల్ బజాజ్ కి ఒక విషయం అర్థం కావటం లేదు. ఇన్నేళ్లుగా ప్రజలు ప్రేమించిన స్కూటర్ ని సడన్ గా ఎందుకు వదిలేస్తున్నారని. అప్పుడే కంపెనీలోకి ఒక కొత్త రక్తం ఎంట్రీ ఇచ్చింది. ఆయనే రాహుల్ బజాజ్ కొడుకు రాజీవ్ బజాజ్. తండ్రికి స్కూటర్ అంటే ప్రాణం, కానీ కొడుకుకి తెలుసు స్కూటర్ల కాలం అయిపోయిందని. తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది. మరి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? బజాజ్ తన ఉనికిని కాపాడుకోగలిగిందా అనేది ఇప్పుడు చూద్దాం. రాజీవ్ బజాజ్ రాకతో బజాజ్ ఆటోలో ఒక సైలెంట్ రెవల్యూషన్ మొదలైంది. ఆయన రాగానే చేసిన మొదటి పని కంపెనీలోని పాత పద్ధతులను మార్చడం. రాజీవ్ బజాజ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. ఆయనకి క్వాలిటీ మీద చాలా పట్టు ఉండేది. తండ్రి రాహుల్ బజాజ్ ఏమో మనం స్కూటర్ల రాజులం, బైక్ల జోలికి వెళ్లడం ఎందుకు అనేవారు. కానీ రాజీవ్ బజాజ్ మనం మారకపోతే కాలగర్భంలో కలిసిపోతాం అని గట్టిగా నమ్మారు. ఈ క్రమంలోనే 2001లో పల్సర్ అనే బైక్ పుట్టింది. నిజానికి పల్సర్ అనేది బజాజ్ కి ఒక జీవన్మరణ సమస్య. అది ఫెయిల్ అయితే కంపెనీ మూసుకోవాల్సిందే అన్నంత రిస్క్ తీసుకున్నారు. కానీ పల్సర్ ఒక సంచలనం సృష్టించింది. యువత ఆ బైక్ కోసం పిచ్చెక్కిపోయారు. స్కూటర్లు తయారు చేసే కంపెనీ ఇంత పవర్ఫుల్ బైక్ ని ఎలా తయారు చేసిందని ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ ఇక్కడే ఒక విషాదం జరిగింది. పల్సర్ హిట్ అయ్యాక రాజీవ్ బజాజ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బజాజ్ కి పేరు తెచ్చిన స్కూటర్ల తయారీని ఆపేయాలని డిసైడ్ అయ్యారు. అది విన్న రాహుల్ బజాజ్ షాక్ అయ్యారు. కళ్ళ ముందే తను ప్రాణంగా పెంచుకున్న చేతక్ ఆగిపోతుంటే ఆయన తట్టుకోలేకపోయారు. మీడియా ముందు కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నా కొడుకు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు, కానీ కంపెనీ బాధ్యత అతనిది కాబట్టి గౌరవిస్తున్నానని బాధగా చెప్పారు. ఒక తండ్రి నిర్మించిన సామ్రాజ్యాన్ని కొడుకు తన పద్ధతుల్లో రీబిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఈ మార్పులు జరుగుతున్నప్పుడే బజాజ్ కుటుంబంలో మరో పెద్ద కుదుపు వచ్చింది. రాహుల్ బజాజ్ తమ్ముడు శిశిర్ బజాజ్ కంపెనీలో తన వాటా అడిగారు. అది కేవలం ఆస్తి గొడవ కాదు, ఒకే రక్తానికి చెందిన అన్నదమ్ముల మధ్య జరిగిన ఆధిపత్య పోరు. ఈ ఫ్యామిలీ గొడవ రోడ్డు మీదకు వచ్చింది. కోర్టులు, లాయర్లు, మీడియా ఇలా అంతా రచ్చరచ్చ అయింది. కుటుంబంలో గొడవలు జరుగుతున్న రాజీవ్ బజాజ్ తన ఫోకస్ మార్చలేదు. శిశిర్ బజాజ్ కి సెటిల్మెంట్ చేసి పంపించేశారు. ఆ తర్వాత బజాజ్ ఆటో తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మన బైకులు తిరగాలని రాజీవ్ బజాజ్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయన క్వాడ్రీ సైకిల్ లాంటి కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. అలాగే ఆస్ట్రియాకు చెందిన కేటీఎం కంపెనీలో వాటాలు కొన్నారు. ఒకప్పుడు విదేశీ కంపెనీల నుండి టెక్నాలజీ అందుకున్న బజాజ్ ఇప్పుడు విదేశీ కంపెనీలనే కొనే స్థాయికి ఎదిగింది. అయితే బజాజ్ ప్రయాణంలో 3 వీలర్స్ అంటే ఆటో రిక్షాల పాత్ర చాలా పెద్దది. మీరు గమనించారో లేదో,
ఇండియాలో ఆటో అంటే అది బజాజ్‌దే అయ్యుంటుంది. ఈ సెగ్మెంట్‌లో బజాజ్‌కి పోటీనే లేదు. టాటా, మహీంద్రా లాంటి దిగ్గజాలు ప్రయత్నించినా బజాజ్‌ని ఆటో మార్కెట్‌లో ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే బజాజ్ ఆటో ఇంజిన్ పవర్ అలాంటిది. కానీ ఇన్ని విజయాల మధ్య ఒక పెద్ద లోటు మిగిలిపోయింది. 2022లో రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన మరణం ఇండియన్ ఇండస్ట్రీకి ఒక పెద్ద దెబ్బ. ఆయన వెళ్ళిపోతూ ఒక గొప్ప లెగసీ వదిలి వెళ్లారు. కానీ ఆయన పోయాక ఇప్పుడు బజాజ్ ముందు కొత్త సవాళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లోకి ఓలా, ఏథర్ లాంటి కొత్త కంపెనీలు వచ్చి ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మన ఛానల్‌లో ఆల్రెడీ ఓలా వర్సెస్ ఏథర్ వీడియో చేశా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయిపోయాక వెళ్లి చూడండి. ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి వద్దాం. బజాజ్ మళ్ళీ తన పాత పేరు చేతక్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది కానీ పాత వైభవం మళ్ళీ తిరిగి వస్తుందా? టెస్లా లాంటి కంపెనీలు వస్తున్న ఈ కాలంలో ఒకప్పటి స్కూటర్ కింగ్ ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతుంది? ప్రస్తుతానికి వస్తే బజాజ్ ఆటో కేవలం టూ వీలర్ కంపెనీ కాదు. అది ఒక గ్లోబల్ జెయింట్స్‌కి పార్ట్నర్. ట్రయంఫ్ లాంటి వరల్డ్ క్లాస్ బ్రాండ్స్‌తో కలిసి బజాజ్ ఇప్పుడు బైకులు తయారు చేస్తుంది. రాజీవ్ బజాజ్ ఒక మాట చెప్తుంటారు. మేము అందరికీ అన్ని వస్తువులు అమ్మం. మేము చేసే పనిలో బెస్ట్‌గా ఉంటామని. అందుకే వాళ్ళు స్కూటర్లు వదిలేసి బైకులపై ఫోకస్ చేశారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తున్నారు. బజాజ్ కథ మనకి ఒక విషయం నేర్పిస్తుంది. ఎంత పెద్ద సామ్రాజ్యమైనా సరే కాలానికి తగినట్టు మారకపోతే కుప్పకూలిపోతుంది. రాహుల్ బజాజ్ పట్టుదల బజాజ్‌ని పుట్టిస్తే రాజీవ్ బజాజ్ విజన్ దాన్ని బ్రతికించింది. ఈ రోజు మనం వాడుతున్న పల్సర్ అయినా, డామినోర్ అయినా లేదా ఆ రోడ్డు మీద వెళ్లే ఆటో అయినా దాని వెనుక 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మంది కార్మికుల చెమట ఉంది. ఒకప్పుడు పెళ్లి కానుకగా ఇచ్చే స్థాయి నుండి ఈ రోజు రేసింగ్ ట్రాకుల మీద రై రైమంటూ దూసుకెళ్లే స్థాయికి బజాజ్ ఎలా ఎదిగిందో చూస్తే నిజంగా గర్వంగా అనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందా? లేదా కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్ల దాటికి బజాజ్ తల వంచుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో బజాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మొత్తానికి చూస్తే జమ్నాలాల్ బజాజ్ వేసిన పునాది, రాహుల్ బజాజ్ కట్టిన కోట, రాజీవ్ బజాజ్ తెచ్చిన ఆధునికత ఇవే బజాజ్ ఆటోని ఈ రోజు ఈ స్థితిలో ఉంచాయి. లైసెన్స్ రాజ్ కష్టాలు, విదేశీ కంపెనీ పోటీ, కుటుంబ కలహాలు, టెక్నాలజీ మార్పులు ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా బజాజ్ ఆగలేదు. ఇది కేవలం ఒక కంపెనీ సక్సెస్ స్టోరీ కాదు. ఒక ఇండియన్ బ్రాండ్ ప్రపంచాన్ని ఎలా ఏలొచ్చో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ. ఈ బజాజ్ ఆటో ఫుల్ డాక్యుమెంటరీ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఇంట్లో కూడా ఒకప్పుడు బజాజ్ చేతక్ ఉండేదా? ఆ బండితో మీకున్న జ్ఞాపకాలను కింద కమెంట్స్ లో మాతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే వాళ్ళు కూడా మన దేశీ బ్రాండ్ పవర్ ఏంటో తెలుసుకుంటారు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీకు ఇంకా ఏదైనా కంపెనీ గురించి లేదా టాపిక్ గురించి ఇలాంటి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా రీసెర్చ్ చేసి మీకోసం చేస్తాను.